అందుకని లేచి నిలబడ్డాడు. వెంటనే కంకభట్టు నామధారి అయి పంచాంగం బ్రాహ్మణుడుగా ఉన్నటువంటి ఆయన కూర్చోండి మహారాజా అని ఆశీర్వదించినట్టుగా మాట్లాడి, నేను ఒకప్పుడు బాగా బతికిన వాడిని, కాలక్రమంలో నా ఐశ్వర్యాన్ని కోల్పోయాను. ఒక్క ఏడాది మీ ఆశ్రయం ఇస్తే మీ దగ్గర ముహూర్తాలు పెట్టుకుంటూ పంచాంగం చెప్పుకుంటూ మీకు మంచి యజ్ఞాలు యాగాలు చేయించేటువంటి పురోహితుడిగా ఉంటూ చెయ్యగలను. మీకు అప్పుడప్పుడు వినోదార్థం జూదం కూడా ఆడగలను. అసలు దీనికి అదే ప్రధానమైన వృత్తి. అసలు మాట తర్వాత చెబుతున్నాడు కానీ అసలు ఇంట్రెస్ట్ అంతా దాని మీద ఉంది. అప్పుడప్పుడు వెళ్ళేది ఇది డప్పుడప్పుడే. ఇది అప్పుడప్పుడు మీకు వినోదం కలిగించే విధంగా జూతక్రీడ కూడా నేను ఆడగలను. ఎందుకంటే అందులో అన్నీ కోల్పోయిందంతా అందులోనే, మనకు అనుభవం అందులోనే ఎక్కువ. అందుకని జూతం కూడా నేను ఆడగలను అనగానే ఒక్కొక్క మొహాన్ని చూస్తే ఒక్కో అభిప్రాయం కలుగుతుంది మనకి. ఇంప్రెషన్ అంటారు దీన్ని ఆంగ్ల భాషలో. ఆ భావం ఏదో కలిగింది విరాట్ రాజుకి. నీ పేరేమిటయ్యా అన్నాడు. కంకభట్టు అన్నాడు. ఆ పేర్లు కూడా వాళ్ళు ఎలా పెట్టుకున్నారు అంటే వాళ్ళ వృత్తులకి తగిన పేర్లు పెట్టుకున్నారు. పూర్వకాలం అలా ఉండేవి పేర్లు. ఎవరి వృత్తికి తగినట్టుగా వారి పేరు ఉండేది. వారి పేరు చూడగానే వారి కులం ఏమిటో వృత్తి ఏమిటో చెప్పేయచ్చు.